హలో హాయ్ నమస్తే డ్రైవర్ అన్నలు. ఈ వీడియో మన డ్రైవర్ అన్నలకే, జాగ్రత్తగా వినండి. ఇక నా వెనకాల ఉన్న బండి చూస్తున్నారు కదా, ఇదేం బండి మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే నా బండిలో ఈ డెఫాయిల్ సిగ్నల్ మరియు ఇంజన్ సిగ్నల్ రెండు చూపిస్తున్నాయి. ఈ డెఫాయిల్ సిగ్నల్ అనేది డోజింగ్ మాల్ ఫంక్షనింగ్ అని ఒకటి 250 కిలోమీటర్స్కి 300 కిలోమీటర్స్కి ఆగిపోతుందని చెప్పేసి ఒకటి రెండు చూపిస్తుంది. ప్లస్ ఇంజన్ సింబల్ ఒకటి మూడు చూపిస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ ఏంటో అని చెప్పేసి నేను సర్వీస్ సెంటర్కి వెళ్ళేసి బండి చూపించాను. అతను ఒక 2 డేస్ పడుతుంది రిపేర్ చేయడానికి అని చెప్పేసి 2 డేస్ దగ్గర ఉంచుకున్నాడు. 2 డేస్ తర్వాత నాకు కాల్ చేసిండు, బండి క్లియర్ అయిపోయింది వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి కాల్ చేసిండు. నేను బండి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను యాక్చువల్లీ బండి వాళ్ళకి ఇచ్చేటప్పుడు 3 పాయింట్స్ ఉంటాయి డీజిల్. వాళ్ళు నాకు ఇచ్చేటప్పుడు 1 పాయింట్ కూడా డీజిల్ లేదు. ఏందన్నా డీజిల్ ఏమైంది, ఎక్కడ పోయింది అని అడిగితే మా వాళ్ళు ట్రయల్కి వెళ్ళారన్న, అందుకని చెప్పేసి డీజిల్ అయిపోయింది అని అంటే, ట్రయల్కి వెళ్తే 3 పాయింట్స్ డీజిల్ అయిపోతుందా అని చెప్పేసి అడిగితే, అన్న అది ఇంజన్ సింబల్ ప్లస్ డెఫాయిల్ సింబల్ రెండు చూపిస్తుంది కదా, అది కనీసం ఒక 40-50 కిలోమీటర్స్ వెళ్తే సిగ్నల్ అనేది పోతుంది, అందుకని చెప్పేసి మా వాళ్ళు 40-50 కిలోమీటర్స్ వరకు ట్రయల్కి వెళ్ళారు, అందుకని చెప్పేసి ఆ డీజిల్ అయిపోయింది అని చెప్పేసి అన్నారు. సరే డీజిల్ అయిపోయింది, మనకు ప్రాబ్లం క్లియర్ కావాలి కదా అని చెప్పేసి నేను బండి తీసుకొని మళ్ళీ ఒక 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ ఏమో ట్రాఫిక్లో తిరిగిన తర్వాత సిగ్నల్స్ అనేది మళ్ళీ వస్తున్నాయి. అరే ఇదేంది ఈరోజే క్లియర్ అయింది అన్నాడు కదా షోరూమ్లో, మళ్ళీ ఏంది సిగ్నల్స్ మళ్ళీ వస్తున్నాయి అని చెప్పేసి నేను మళ్ళీ షోరూమ్కి వెళ్ళి అడిగితే అతను ఏమన్నాడు, మెకానిక్ని పిలిచి అడిగితే అతను ఏమన్నాడంటే, అన్న ఈ బండి మీరు ఎంత స్పీడ్లో వెళ్ళారు అని అడిగితే నేనన్నా 30-40 కిలోమీటర్స్లో వెళ్ళాను అని చెప్పిన. అప్పుడు అతను ఏమన్నాడు, అన్న మినిమం స్పీడ్ అనేది మెయింటైన్ చేయాలన్న, 40-50 కిలోమీటర్స్ వరకు మెయింటైన్ చేయాలి, అప్పుడు ఆ సిగ్నల్ అనేది రాదు అని అన్నాడు. అసలు 40-50 కిలోమీటర్స్ మెయింటైన్ చేయాలి అంటే మనం ఏమన్నా హైవేలో తిరుగుతున్నామా, లేకపోతే అవుటర్ రింగ్ రోడ్ పొంటి తిరుగుతున్నామా? 40-50 కిలోమీటర్స్ మెయింటైన్ చేయాలి అంటే అలా ఎలా చేయగలుగుతాం? మనం ఓన్లీ ట్రాఫిక్లోనే మనం తిరిగేది, ఎట్లా 40-50 కిలోమీటర్స్ మెయింటైన్ చేస్తాం? చేయలేం కదా అన్న, అట్లా చేయలేం కదా అంటే అప్పుడు అతను ఏమంటున్నాడు, అన్న చేయాలన్నా అంటే, అన్న సరే అన్న 40-50 కిలోమీటర్స్ మెయింటైన్, ఇప్పుడు ఖాళీ రోడ్లో ఉన్నప్పుడు తిరుగుతాం, ఆ సిగ్నల్ అనేది పోతుందా అంటే పోతుంది అన్న, సిగ్నల్ మీరు ఖాళీ రోడ్ చూసుకొని కొట్టాలి అప్పుడు పోతుంది అని అంటే, ఖాళీ రోడ్ చూసుకొని కూడా కొట్టినా మళ్ళీ లోకల్లోకి వచ్చేసి ఒక 5 కిలోమీటర్స్ తిరగంగానే మళ్ళీ సిగ్నల్స్ వస్తున్నాయి. ఏంటన్నా అని మళ్ళీ కాల్ చేసి అడిగితే, అన్న మీరు ఆ సిగ్నల్స్ వస్తున్నాయి కదా, మళ్ళీ అట్లా ఒక 2 డేస్కి ఒకసారి తిరగండి పోతుంది అని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ బండి తీసుకొని ఆ 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి ఖాళీ రోడ్ చూసుకొని తిరగాల, ఇదే పని మనకి కిరాయిలు లిస్ట్ పెట్టుకొని ఇలాంటి తిరుగుకుంటూ కూర్చుందామా? ఏంటిది మెయింటెనెన్స్ అనేది కరెక్ట్ చూస్తలేరు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, బండి తీసుకున్న వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి తీసుకోండి. డెఫాయిల్ ఉన్న బండ్లు మాత్రం తీసుకోకండి, చాలా సెన్సార్ ప్రాబ్లము డెఫాయిల్ ప్రాబ్లమ్ రెండు వస్తున్నాయి, అందుకని చెప్పేసి చెప్తున్నా. మీకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొని ఉంటే నాకు కామెంట్ చేయండి. బాయ్.